అవి సినిమా హీరోస్ ఈరోజు హీరోస్గా వాళ్ళు పెద్ద పెద్ద కార్స్లో పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్ద ప్రాపర్టీస్, తర్వాత ఏంటంటే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏంటంటే 1000 ఎకరాల సముద్రం కూడా కొనిస్తారని చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి కొన్నారంటారు? మనం టికెట్ కొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు, అంతే కదండి. తర్వాత వాళ్ళు బిజినెస్లో ఎస్టాబ్లిష్మెంట్లు పెట్టి దాని మీద సంపాదించారంటే బేసిక్ మందే. సో అలాంటి హీరోస్కి ఒక అభిమాని వెళ్ళి తనతో ఒక ఫోటో అడిగితే చేసిన సిచ్యువేషన్ సీన్ చూడండి ఒకసారి, ఎంత దారుణం అండి. చూశారు కదా, ఒక ఫోటో తీసుకోవడంలో ఏముందండి, ఆ ఫోటో తీసి పంపించవచ్చు కదా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది కదా, ఏం చేసేస్తారండి. సో ఇదండి, హంబుల్నెస్ నేర్చుకోవట్లేదండి ఈ సినీ సెలబ్రిటీస్ కూడా. ఒకటండి, ఫ్యాన్స్ కూడా, మీరు కూడా ఇలాగా వాళ్ళదే ప్రాధేయపడకండి, వాళ్ళ కాళ్ళ మీద పడకండి, అవసరం లేదు. మీకు మీ డిగ్నిటీ ఉంది కదా, మీ వల్ల వాళ్ళు పైకి వచ్చారు, మీ వల్ల వాళ్ళు బతుకుతున్న విషయాన్ని మీరు గుర్తించారనుకోండి, మీరు ఇలాంటి పిచ్చి పని చేయరు. సో మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి మనిషికి రెస్పెక్ట్ చేయాలి, ఏ స్థాయికి ఎదిగినా. మొక్క ఏమని చెప్తుందండి, ఎదిగే కొద్దీ ఒదగమని చెప్పింది మొక్క, మనకి మెసేజ్ ఇస్తుంది. మనం ఏం చేస్తున్నామండి, చూసారు కదా. మీ కామెంట్స్.